నమస్తే అండి, నా పేరు వెంకటమాదే. తెలంగాణ స్టేట్ ఖమ్మం జిల్లా ఖమ్మం లోకల్ ముస్తాఫా నగర్లో ఉంటాను. ప్రస్తుతానికైతే నేనైతే ఢిల్లీలో ఉన్నానండి. ఈరోజు అయితే మీ ముందుకైతే టాటా హెక్సా వెహికల్ అయితే పట్టుకొచ్చానండి. XTA వేరియంట్ చాలా తక్కువ దొరుకుతాయి ఇటువంటి కార్లు అయితే. ఖచ్చితంగా ఈ ఫుల్ వీడియో అయితే చూడండి. రైట్, ఇంకా బండి డీటెయిల్స్ అయితే చెప్తాను. టాటా హెక్సా XTA వేరియంట్ డీజిల్ కారు, ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ వెహికల్ అండి. కేవలం 54,000 కిలోమీటర్లు మాత్రమే తిరిగింది. కంప్లీట్గా షోరూమ్ ట్రాక్. రీసెంట్గా సర్వీస్ కూడా అయింది, సర్వీస్ బిల్ కూడా ఉంది. బండి నెంబర్తో పాటే పెట్టాను, కావాలంటే మీరు కూడా చెక్ చేసుకోవచ్చు. ఇంకా బాడీ పరంగా చూసుకున్నట్టయితే బానెట్ నుంచి డిక్కీ దాకా గ్లాసులు, డోర్లు ఏది కూడా రీప్లేస్ కాలేదు. ఈ బండి 7 సీటర్ కాదండి, 6 సీటర్. వెనకాల రోలో క్యాప్టెన్ సీట్లు అయితే ఉంటాయి, అది సోఫా లెక్క ఉండదు, క్యాప్టెన్ సీట్లు అయితే ఉంటాయి. చాలా తక్కువ దొరుకుతాయి ఈ వేరియంట్ అయితే కార్లు. ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ వెహికల్ అండి. దీంట్లో మొత్తం 10 ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉంటాయి. ఒకసారి అయితే వెహికల్ చూపిస్తాను, దాని తర్వాత దీని ప్రైస్ ఎంత అనేది కూడా చెప్తాను, చూడండి. టాటా హెక్సా XTA వేరియంట్ అండి, డీజిల్ కారు, ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ వెహికల్. ఈ మోడల్ చాలా తక్కువ అయితే దొరుకుతాయండి. మామూలుగా రెగ్యులర్గా మోడల్స్ అయితే దొరుకుతాయి, కానీ దీంట్లో క్యాప్టెన్ సీట్లు ఉంటాయి. చూపిస్తాం ఒకసారి క్లియర్గా. టైర్ కండిషన్ అయితే చూసుకోవచ్చు, 70-80% అయితే టైర్లు అయితే ఉన్నాయి. బంపర్ లీడ్స్ పెట్టి బండి ఎక్కడ కూడా టచ్అప్ అనేది లేదండి, మొత్తం ఒరిజినల్ ఉంది బండి. ఒక చోట కోట పెన్ ఇక్కడ లైట్గా టచ్అప్ అయింది. సీట్లు అయితే చూసుకోవచ్చు. దీంట్లో మొత్తం 10 ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయండి. సీట్లలో 2 ఉంటాయి. తర్వాత ఏ పిల్లర్స్లో ఉంటాయి, B పిల్లర్లో ఉంటాయి, C పిల్లర్లో ఉంటాయి, స్టీరింగ్లో ఉంటుంది, కో డ్రైవర్ సైడ్ ఉంటుంది. 54,300 కిలోమీటర్ తిరిగిందండి. రీసెంట్గా సర్వీస్ కూడా అయింది, సర్వీస్ బిల్ కూడా ఉంది. ఎయిర్ బ్యాగ్ చూసుకోవచ్చు, స్టీరింగ్లో ఒకటి, కో డ్రైవర్ సైడ్ ఒకటి. చాబీదేవ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ వెహికల్ ఇది. ఇది కీతో స్టార్ట్ చేయాల్సింది ఉంటుందండి. కార్ అయితే స్టార్ట్ చేశాను, చూసుకోవచ్చు. కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ అయితే ఉంటుంది. దీంట్లో రివర్స్ కెమెరా కూడా ఉంటుంది. రివర్స్ కెమెరా చూసుకోవచ్చు, ఎటువంటి కంప్లైంట్ అయితే లేదు. ఆటోమేటిక్ గేర్ సిస్టమ్ ఇది. హార్మ్రెస్ట్ కూడా ఉంటుంది. ఎయిర్ బ్యాగ్ చూసుకోవచ్చు, బండి నిండా ఎయిర్ బ్యాగ్లే అండి. మొత్తం 10 ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉంటాయి. దీనికి క్రూజ్ కంట్రోల్ కూడా ఉంటుంది. ఫస్ట్ ఓనర్ వెహికల్. బాగానే డిక్కీ, డోర్లు, గ్లాసులు ఏది కూడా రీప్లేస్ కాలేదు. బాడీ లైనింగ్, డోర్ లైనింగ్ మొత్తం ఒరిజినల్ ఉంది. ఎక్కడ రస్టింగ్ కూడా లేదు బండి మొత్తం. ఇది ఓన్లీ 6 సీటర్ అండి, 7 సీటర్ కాదు. పెద్ద వెహికల్ అంటే 7 సీటర్ అనుకుంటారు. ముందర 2, మధ్యలో 2, వెనకాల క్యాప్టెన్ సీట్ అన్నా కదా, చూసుకోవచ్చు. 2 సీటర్ అది కూడా. రేర్ ఏసీ ఈవెంట్స్ కూడా ఉంటాయి, చూసుకోవచ్చు. హెక్సా XTA వేరియంట్ ఇది. ఎక్కడ కూడా రస్టింగ్ గిస్టింగ్ ఏం లేదండి, మొత్తం నీట్గా ఉంది కారు. కేవలం 54,000 కిలోమీటర్లు మాత్రమే తిరిగింది. థర్డ్ రోలో కూడా ఏసీ ఈవెంట్స్ అయితే ఉంటాయి. ఈ థర్డ్ రోలో సీట్లు కొంచెం అంత స్పాంజ్ ఊడినట్టు ఉంది అంతే, ఇంకా అంతకు మించి అయితే సీట్లు ఎక్కడ డ్యామేజ్ అయితే లేవు. 2018 మోడల్, 2018 5వ నెల బండి. బాగానే డబ్బులు కదా భయ్య. ఈ కంపెనీ ఫిట్టెడ్ ఎలా వెలిసి ఈ ఫుట్ రెస్ట్లు కూడా చూసుకోవచ్చు, చాలా బాగున్నాయి, ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. కంపెనీ స్కెచ్ మార్కింగ్స్ కూడా చూసుకోవచ్చు. లాట్స్ కూడా చూడవచ్చు, మొత్తం ఎక్కడ కూడా చిన్న డ్యామేజ్ కూడా లేదు బండి. ఒకసారి మీకు ఇంజన్ పొజిషన్ కూడా చూపిస్తా. ఇది చూసుకోవచ్చండి, ఫ్రంట్ పొజిషన్ ఇది. ఆయిల్ చెమ్మలు కానీ అట్లాంటివి అయితే ఎక్కడ కూడా ఏమీ లేవు, మొత్తం క్లియర్గా ఉంది బండి. ఫ్రంట్లో లెగ్స్ పేస్టింగ్తో సహా క్లియర్గా ఉంది. ABS కూడా చూసుకోవచ్చు. బానెట్ కూడా చూసుకోవచ్చు, ఒరిజినల్, ఎటువంటి రీప్లేస్మెంట్ అయితే లేదు. బంద్ కరా భయ్. రైట్ సార్, బండి అయితే మీకు డోర్ టు డోర్ అంతా క్లియర్గా అయితే చూపించానండి. మరొకసారి అయితే బండి వివరాలు అయితే చెప్తాను. టాటా హెక్సా బండి అండి, XTA వేరియంట్ 2018 మోడల్, 5వ నెల బండి.
ఫస్ట్ ఓనర్ వెహికల్ బానెట్ నుంచి డిక్కీ దాకా గ్లాసులు డోర్లు ఏది కూడా రీప్లేస్ కాలేదు. ఆటోమేటిక్ గేర్ సిస్టమ్ బండిది. 6 సీటర్ వెహికల్ అండి. లాస్ట్ రోలో కెప్టెన్ సీట్లు అయితే ఉంటాయి. మొత్తం దీంట్లో సేఫ్టీ పరంగా 10 ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉంటాయండి. యాప్రాన్స్ పిల్లర్స్ ఏది కూడా డ్యామేజ్ కాలేదు. ఒరిజినల్గా ఉంది బండి. బంపర్ లిస్ట్ పెట్టి చిన్న చిన్న టచ్లు ఎక్కడ కూడా ఏమీ లేదండి. పర్ఫెక్ట్గా అయితే బండి అయితే ఉంది. 70-80% అయితే టైర్లు అయితే ఉన్నాయి. ఇంకా డీజిల్ కారు, ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ వెహికల్. ఇంకా దీని ప్రైస్ చూసుకున్నట్టయితే 7,80,000 రూపాయలు అయితే చెప్తున్నారండి. ఇది కూడా ఫిక్స్ రేట్ అయితే కాదు, కొద్దిగా మట్టుకు బార్గెనింగ్ ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉంటే టైటిల్లో నా నెంబర్ ఇస్తాను, నాకు ఫోన్ చేయండి. ఫైనల్ ప్రైస్ ఏంటో చెప్తాను. వెహికల్ మాత్రం ఒక చిన్న వంక పెట్టేది లేదండి. ఎందుకంటే మీరు వీడియోలో చూసిన దానికంటే నేను లైవ్లో చూస్తాను కాబట్టి నాకు అర్థమవుతుంది. చాలా అంటే చాలా నీట్ కండిషన్లో ఉంది, క్వాలిటీ ఉంది. సస్పెన్షన్, స్టీరింగ్ ఏ కంప్లైంట్ అయితే లేదు. బండి మొత్తం ఒరిజినల్గా ఉంది. రీసెంట్గా సర్వీస్ అయింది. సర్వీస్ అయిన బిల్లు కూడా మన దగ్గర అయితే అవైలబుల్గా ఉంది. ఇంట్రెస్ట్ ఉంటే నాకు ఫోన్ చేయండి. దీని ఫైనల్ ప్రైస్ ఏంటో చెప్తాను. చూసుకోవచ్చు బండి ఒకసారి స్టాండింగ్. 6 సీటర్ వెహికల్. బండి మాత్రం ఎక్స్ట్రాడినరీగా ఉందండి. వెనకాల టీ ల్యాంప్స్ కూడా చిన్న స్క్రాచెస్ కూడా ఏం లేవు. పర్ఫెక్ట్గా ఉంది బండి. ఎలా వీల్స్ మీద కూడా ఎటువంటి స్క్రాచెస్ లేవండి. కంపెనీ స్కెచ్ మార్క్ కూడా చూసుకోవచ్చు. ఎలా వీల్స్ మీద కూడా ఎటువంటి స్క్రాచెస్ లేవు. చాలా నీట్గా వాడారు బండి అయితే. ఓకే సార్, ఇంట్రెస్ట్ ఉంటే నాకైతే ఫోన్ చేయండి. దీని ఫైనల్ ప్రైస్ ఏంటో చెప్తాను. థ్యాంక్ యూ.